హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో అరాచకంగా సోషల్ మీడియా యాక్టివిస్టులని, అదేవిధంగా ఎవరైతే ప్రభుత్వం పైన వ్యతిరేకంగా కథనాలు రాస్తారో వాళ్ళని, అదేవిధంగా ఎవరైనా అల్లరి చిల్లరగా అంటే కార్టూన్స్ రూపంలో వ్యంగ్యంగా ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిని విచ్చలవిడిగా అరెస్ట్ చేసి సోషల్ మీడియా కేసులు అని చెప్పేసి బిఎన్ఎస్ 111 యాక్ట్ అని పెట్టేసి అబ్బా టార్చర్లు పెట్టి నానా విధాలుగా ఇబ్బంది పెట్టారు. ఏం లేదు, ఎవడిపైన కోపం ఉంటే వాడు పొరపాటున సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ షేర్ చేసినా కూడా, ఎలా అమ్మకి నీళ్ళు తండ్రికి ఫుల్లు ఇట్లాంటి పోస్ట్ చేసినా కూడా వాళ్ళని చిన్న కేసు పెట్టేయడం తీసుకెళ్ళిపోయి జడ్జి గారి ముందు నిలబెడతాం. జడ్జి గారు ఏమో ఫేస్ చూసేసి వాళ్ళని చూసేసి 14 రోజులు రిమాండ్ అని రాసేయటం, వెళ్ళి 14 రోజులు రిమాండ్, ఆ తర్వాత గీసులు పెట్టుకుని తీసుకుని రావటం, ఇది జరుగుతుంది. ఈ విధంగా పోలీసులు తమ టైం వేస్ట్ చేసుకుంటూ, కోర్టు వారి టైం వేస్ట్ చేసుకుంటూ వీళ్ళని తీసుకెళ్ళి రిమాండ్ చేసి 14 రోజులు జైల్లో పడేసి వాళ్ళ రెప్యుటేషన్ పాడు చేస్తూ విపరీతమైనటువంటి శాడిజాన్ని 1 సంవత్సరంగా ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క సోషల్ మీడియా యాక్టివిస్ట్ ఎవరైతే జెన్యూన్గా ప్రభుత్వం చేసే అక్రమాలని ప్రశ్నించారో వాళ్ళందరిపైన కేసులు పెడతాం జరిగింది. అందుట్లో మేము కూడా ఉన్నాం, మా పైన కూడా కేసులు పడ్డాయి. మొన్న కూడా వచ్చి నోటీసులు సర్వ్ చేశారు 41. ఇలా కేసులు పెడుతూ ఉంటే అరెస్టులు చేసిన వారిపైన రిమాండ్ల మీద రిమాండ్లు వేసుకుంటా పోతే అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది, జడ్జిలు ఏం చేస్తున్నారో హైకోర్టుకి అసలు అర్థం కావట్లేదు. ఏంద్రా నాయన 800-900 కేసులు ఏంది, ఒక కేసు ఒకరి దగ్గర ఒకే కేసు పైన డిఫరెంట్ పోలీస్ స్టేషన్లో అదే కేసు పైన అదే ఇష్యూ పైన కేసులు నమోదు అవడం ఏంటి? వాళ్ళందరూ ఇక్కడ అయిపోగానే ఇంకోటి అయిపోతే ఇంకోటి వచ్చి ఒకడినే అందరూ పంచుకొని అలా కేసుల్ని నడిపించుకుంటూ రిమాండ్కి 100 రోజులు 200 రోజులు పెడతాం ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు. సో దీన్ని హైకోర్టు చాలా సార్లు పోలీసుల్ని హెచ్చరించింది, మీరు పిచ్చిగా కేసులు పెడుతున్నారు, మేము ఊరుకోము, వీళ్ళకి వర్తించిన సెక్షన్లు పెడుతున్నారు, మేము ఊరుకోము, మేము ప్రతిదాన్ని సీరియస్గా గమనిస్తూ ఉంటున్నాము, ఏం చేయట్లేదు అనుకోకండి, మీరు సీసీ ఫుటేజ్లు ఎందుకు ఇవ్వట్లేదు, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు మీ దగ్గర మీ కంట్రోల్లో పెట్టుకున్నప్పుడు మీ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎందుకు ఇవ్వట్లేదు. పల్నాడులో అయితే ఘోరం, దాచేపల్లిలో ఆ సిఐ ఎవడో ఉంటాడు, ఆ సిఐ అయితే పోలీస్ స్టేషన్లో పెట్టాడు, పోలీస్ స్టేషన్ బేడీలతో లాకేస్తాడు, ఒకళ్ళు ఎవరిని కలవనివ్వడు, ఆయన ఏ లాయర్ని ఆయన దగ్గరికి రానివ్వడు. అసలు వైఎస్ఆర్సీపీ క్యాడర్ వాళ్ళంటే మనోడు పురుగును చూసినట్టు చూసి టార్చర్ పెడతాం మొదలుపెట్టాడు. మగ లేదు, ఒక ఆడ వ్యక్తిని అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఆవిడ తనైతే హైదరాబాద్ నుంచి పట్టుకొచ్చి నైట్ అంతా స్టేషన్లో ఉంచి ఎవరిని వస్తారేమనేసి తాళాలు లేక గేట్లకు బేడీలు వేసాడు. అంత దుర్మార్గంగా చేశాడు ఆయన. అటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారని కోర్టుకు తెలుసు. మళ్ళీ ఆ సీసీ ఫుటేజ్లు ఇవ్వడు. ఒక వ్యక్తిని అయితే అరెస్ట్ చేసి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కాకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్లో ప్రైవేట్ రూముల్లో పెట్టారు. పేరెంట్స్ అంతా వచ్చి అక్కడ గొడవ చేస్తే కానీ ఆ అబ్బాయిని బయటికి తీసుకురాలా. పిచ్చ కొట్టుడు కొడితే కుంటూ నడుచుకుంటూ వెళ్ళాడు. ఇలా ఒక్క చోట కాదులేండి, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దరిద్రం జరుగుతూనే ఉంది. సో వీటన్నింటిని గమనించినటువంటి హైకోర్టు గట్టిగానే సర్క్యులర్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. ఏం చేసింది తెలుసా, రిమాండ్స్ కు రూల్స్ ఉన్నాయి, పిచ్చిగా రిమాండ్లు ఇస్తే ఊరుకోమంటూ చెప్పడం జరిగింది. అంతేకాదు అద్భుతమైన పదాలతో ఒక మంచి లెటర్ కూడా రాసింది జడ్జెస్ కి. ఏమని రాసిందో మీకు తర్వాత చదివిపిస్తా. ఉల్లంఘిస్తే చర్యలు తప్ప మేజిస్ట్రేట్లకు హైకోర్టు సంచలన ఆదేశాలు. ఎవరికి సార్, ఎవరికి ఉల్లంఘిస్తే ఊరుకోమంది? మేజిస్ట్రేట్లకి. ఎవరైతే సోషల్ మీడియా కేసులు పెట్టి తీసుకొచ్చి అలా పెట్టగానే 14 రోజులు రిమాండ్ అని మొహం చూసి రాసే సో కాల్డ్ వాళ్ళు కల్ప్రిట్స్ అనాలా కాదా అనేది నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఉచ్చం నీచం తెలియకుండా అలా తీసుకొచ్చి ఇలా పెట్టగానే అది నిజమా కాదా అని తెలియకుండా, ఒక వ్యక్తి రెప్యుటేషన్ వాళ్ళ రెస్పెక్ట్కి సంబంధించిన విషయం అని కూడా తెలియకుండా 14 రోజులు రిమాండ్ అని పిచ్చిగా రాశారు కదా, వాళ్ళందరూ ఆ మేజిస్ట్రేట్లు అందరికీ ఇలా జరిగింది అన్నమాట. నోటీసులు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఆదేశాలు తప్పగా పాటించాలి, ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. అర్థమైందా? మీ ఇష్టం వచ్చినట్టు రిమాండ్ లేస్తా, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే కుదరదు.
ఇక్కడ సుప్రీంకోర్టు అంటూ కొన్ని ఆదేశాలు పెట్టింది. దాని ప్రకారమే చేయాలి. పిచ్చి పిచ్చిగా చేస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ ఇవ్వడం జరిగింది. సోషల్ మీడియా కేసుల్లో కూడా యాంత్రికంగా వ్యవహరించవద్దు. వచ్చాడా వేసే 14 రోజులు డిమాండ్ పోమ్మా, ఏం చేద్దాంలే వస్తాలే 14 పో, మరి చేసిన దానికి 14 రోజులు పో అంటే ఇప్పటి నుంచి కుదరదు అనమాట మెజిస్ట్రేట్లు అందరికీ. ఓకే, 7 ఏళ్ళ కన్నా తక్కువ శిక్ష పడే నేరాల్లో ఎలా పడితే అలా రిమాండ్లు వేస్తే మాత్రం ఊరుకోము. సోషల్ మీడియా కేసులన్నీ 2-3 సంవత్సరాలు కానీ రిమాండ్లు వేస్తారు. అలా పిచ్చగా రిమాండ్లు అయితే కుదరదు. 7 ఏళ్ళ కన్నా తక్కువ ఏ కేసు ఉన్నా కూడా దాన్ని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి, 41 నోటీసులు ఇచ్చి పంపించాలి. అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదంటూ హైకోర్టు మెజిస్ట్రేట్లకి పంపించింది. మెజిస్ట్రేట్లు ఎవరు? మన లోకల్ జడ్జెస్. సోషల్ మీడియా పోస్టులు కేసుల్లో రిమాండ్ పై స్పష్టమైన ఆదేశాలు. రిమాండ్ విధించేటప్పుడు మార్గదర్శకాలు పాటించాలి. పోలీసులు చట్టాన్ని పాటించారా లేదా చూడాలి. ఇక్కడే పోలీసుల పైన హైకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యల్ని మనం గుర్తు చేసుకోవాలి. మీరు తప్పు చేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు సెక్షన్ పెట్టి తీసుకొస్తున్నారు. మీరు తీసుకురాగానే జడ్జిలు ఉచ్చం నీచం తెలియకుండా, అసలు అది కరెక్ట్ కాదో కూడా ఆలోచించకుండా, ఎంత బుర్రలు వాడకుండా వాళ్ళు రిమాండ్కి తరలిస్తున్నారు. మేము గమనిస్తూనే ఉన్నాం, మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అని చెప్తూనే ఉన్నారు. ఆలోపే 1000 మంది పైగా సోషల్ మీడియా వైఎస్ఆర్సీపీ వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపించారు. చాలా కేసుల్లో సుప్రీం నిర్దేశించిన సూత్రాలు పాటించకుండా రిమాండ్ విధిస్తున్నారు. సిగ్గుండాల. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని కూడా ఖేతరు చేయకుండా రిమాండ్లు వేస్తున్నారంటే మెజిస్ట్రేట్ల నియమనాలు కూడా నాకు అర్థం కావట్లేదు. ఇదే అనవసరమైన అరెస్టులు శిక్షా నిబంధనలను దుర్వినియోగానికి దారితీస్తుంది. దుర్వినియోగం మేడం, హైకోర్టు గారు, ఇది దుర్వినియోగమే. కానీ ఏం చేయలేకపోతున్నాం, సామాన్యుడు ఎదురు తిరగలేడు కదా మీరు చెప్పే వరకు. హర్నేష్ కుమార్, ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ కేసుల్లో సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించక తప్పదు. హర్నేష్ కుమార్ అనే వ్యక్తి 7 సంవత్సరాల కన్నా తక్కువ శిక్ష పడే కేసుల్లో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేయాలి అని ఆయన జడ్జిమెంట్ ఉంది. అదేవిధంగా ఇమ్రాన్ ప్రతాప్ గాంధీ గారు కూడా సోషల్ మీడియాకి సంబంధించి అక్రమ అరెస్టులకు సంబంధించి చాలా జడ్జిమెంట్స్ ఇచ్చారు. వాటి సూత్రాలని సచ్చినట్టు ఫాలో అవ్వాల్సిందే. ఇష్టానుసారంగా రిమాండ్లు వేస్తాం, ఇష్టం వచ్చినట్టు అరెస్టులు చేస్తాం, అరెస్ట్ చేసి తీసుకురాగానే జడ్జి గారు చూసి చూడకుండా రిమాండ్లు వేస్తామంటే కుదరదమ్మా, అయిపోయింది సించుతారా. ఓకే, ప్రాథమిక విచారణ లేకుండా ప్రసంగాలు, రచనలు, కళాత్మక వ్యక్తీకరణలపై ఎఫ్ఐఆర్లు నమోదు చెయ్యొద్దు. ఎవడైనా గవర్నమెంట్ పైన తన ఒపీనియన్ చెప్పినా, కళాత్మకంగా ఏమన్నా ప్రజెంట్ చేసినా, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒకటి ఉంటుంది. కార్టూన్తో వేసిన, మాలాగా మీ ముందుకు వచ్చి వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొచ్చిన, లేదు ఏదైనా స్కిట్ రూపంలో కామెడీగా చేసినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయటానికి లేదు మాస్టర్. పాపం రెడ్ బుక్ రాజ్యాంగం మడిచి ఎక్కడ దాచుకోవాలి. ఓకే, రిమాండ్ విషయంలో మెజిస్ట్రేట్లు సంతృప్తి చెందాలి. 14 రోజులలో విచారణ పూర్తి చేయాలి. దీనికి డిఎస్పి ఆమోదించాకే విచారణ చేపట్టాలి. ఒక కేసు ఏదైనా పెట్టిన తర్వాత డిఎస్పి ఆమోదించాలంట, ఆ కేసుకి విచారణ చేయండి అని. లేకపోతే పోలీస్ ఫోర్స్ అంతా వెళ్ళి వాడు డబ్బులు ఇచ్చాడు, ఈ డబ్బులు ఇచ్చాడు, అధికారంలో వాడున్నాడు నాపుకుంటా అరెస్టులు చేస్తున్నారు. సర్క్యులర్ మెజిస్ట్రేట్ ఖచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశం. సూపర్ సార్, సూపర్. న్యాయ వ్యవస్థలపైన ఉన్నటువంటి గౌరవం తగ్గుతున్న టైంలో చాలా త్వరగా హైకోర్టు ఇటువంటి గైడ్ లైన్స్ ఇవ్వడం, ఇలా వార్నింగ్ ఇవ్వడం కూడా చాలా మంచి పరిణామాన్ని మేము అనుకుంటాం. అంతేకాదు చూడండి ఏమని ఇంగ్లీష్లో ఎవరికైనా అర్థం కాబట్టి ఇంగ్లీష్లో కూడా చెప్తా. వాళ్ళు ఇచ్చిన లెటర్, ఆల్ ద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్స్ షల్ ఫాలో ద సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ scrupulously and any deviation in this regarding will be viewed very seriously. The judicial magistrate who violate this circular would render themselves liable and contempt of High Court, besides facing departmental inquiry. Scrupulously అంటే చాలా కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అవ్వాలి. ఎవరైనా దీని నుంచి డీవియేట్ అయినా కూడా, వైలేట్ అయినా కూడా మెజిస్ట్రేట్లతో పాటు పోలీసులకి అందరూ కూడా
డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంటుంది. అదేవిధంగా కోర్టుని ధిక్కరించారని మేము సుప్రీంకోర్టు, అదేవిధంగా ఈయన హర్నిష్ కుమార్, ఇమ్రాన్ గాంధీ వీళ్ళందరినీ ధిక్కరించినట్టు చాలా పెద్ద క్రిమినల్ అఫెన్స్ అవుతుంది ఇది అంటూ చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా హామీలు నెరవేర్చలేదని ప్రభుత్వాన్ని నిజంగా ధైర్యం ఉంటే ప్రశ్నించవచ్చు మీరు. దాంట్లో సోషల్ మీడియాని ప్రభుత్వం ఎటువంటి కెలికే సత్తా లేదు. ఎందుకంటే హామీలు నెరవేర్చకపోతే ప్రశ్నించవచ్చు మీరు. నెక్స్ట్, సర్కారు పనితీరుపై మీ ఇష్టం ఎలా ఉందనేది మీరు విచ్చలవిడిగా చెప్పుకోవచ్చు. దాంతోపాటు పాలకుల వైఫల్యాలపైన రచనలైనా వీడియోలైనా మాలాగా మాట్లాడటం కానీ చేయొచ్చు. కాబట్టి మీ స్వేచ్ఛకు రెక్కలు వచ్చాయి. వాక్ స్వాతంత్రాన్ని, అదేవిధంగా పత్రికా విలువలను కాపాడుకుంటూ వాస్తవాలని మాత్రం ప్రజలకు అందించాలి, తట్టు ఆధారాలతో అన్న విషయం మర్చిపోకండి. జడ్జెస్, మెజిస్ట్రేట్లకి హైకోర్టు ఇచ్చిన సర్క్యులర్ మీరు పూర్తి స్థాయిలో ఉపయోగించుకోండి. ఇకపైన మీ పైన కేసులు పెడితే మీరు ప్రశ్నించే గొంతుకు కూడా మీకు వచ్చేసింది. థ్యాంక్ యూ ఫర్ హైకోర్ట్ ఫర్ గివింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆర్డర్. థ్యాంక్ యూ. అండ్ ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా మీ భావ ప్రకటనని ప్రకటించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.